ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. అవును, దేవాది దేవుని యొక్క కృప నిరంతరము మన మీద దేవుడు ఉంచుతున్నాడు. ఎందుకంటే దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన దయాళుడు కాబట్టి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క కృప మన మీద నిరంతరము ఆయన నిలుపుతున్నాడు. ఆయనే ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా ఆశ్చర్య కార్యములు జరిగించువాడు. మన జీవితంలో మేలులు, అద్భుతాలు, ఉపకారములు చేయుచున్న దేవాది దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి, ఆయన ఆవరణలోకి మనం ప్రవేశిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాదిరాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై దేవా, మా మధ్య నివసిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానానికి అధిపతి అయిన రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతిని వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీ కృప మా మీద నిత్యము ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని దేవా. అయ్యా, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా మాకిచ్చిన మహా దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడైన రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. అయ్యా, నిన్ను కొనియాడడానికి, గణపరచడానికి దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమయము పోనీక దేవా సద్వినియోగపరచుకోవడానికి దేవా, అయ్యా ఇదిగో నీ చెంతకొచ్చిన దేవ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ స్వరం వింటున్న దేవ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ ఆత్మతో నింపి బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవే మాతో మాట్లాడమనొచ్చున్నాను. మారందంతటి దేవా ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పాటల ద్వారా దేవా ఇదిగో నీ స్తుతిస్తుండగా దేవా, అయ్యా మా మధ్య నీ ఆత్మ నుంచి మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వాక్యం ద్వారా మేము ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడితే దేవా మాకు శక్తి, బలము, ఆరోగ్యాన్ని దయచేసే దేవుడో దేవా. అయ్యా నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తుందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాతో ఉండి నడిపించే గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినగల చెవులు దాయిచ్చమడొచ్చున్నాను. అర్థం చేసుకుని జ్ఞానాన్ని మాకు దాయిచ్చమడొచ్చున్నానయ్యా. మా హృదయాలను తెప్పరిగా చేసే దేవా, నీ ఆత్మీయ ఆహారంతో దేవా మమ్మల్ని పోషించబడుచున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయ చూపించువాడా దేవాదే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. క్షమించువాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవా మా కొరకే విజ్ఞాపన చేయుచున్న దేవా, అయ్యా మా ఉత్తరవాదైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా న్యాయాధిపతిని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. న్యాయం తీర్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ నీతి న్యాయములు పాటించుటే దేవా నీకిష్టం అంటున్నావయ్యా. అవునయ్యా, బలులు అర్పించుట కంటే దేవా నీ మాట వినుట శ్రేష్టం అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి, నీ మాట వినేవారిగా దేవా, నీ మాటలు ఇదిగో తండ్రి మా హృదయాలకు దేవా, అయ్యా ఇదిగో మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి దేవా నీ సహం దాయిచ్యమడొచ్చున్నాను. అటువంటి వాక్యముతో దేవా మమ్మల్ని ఇదిగో తృప్తిపరిచి బలపరచడొచ్చున్నాను. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా మధ్య ఇదిగో తండ్రి నిరంతరము నివసించువాడనవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి ఆరాధన అంతటిని దేవా నీ సన్నిధికి ధూపం వలె, నైవేద్యం వలె చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. బలమైనది యెహోవా నీ నామం, ఎంతో బలమైనది
ఎంతో బలమైనది. ఆ! ఎంతో బలమైనది. ఆ! ఎంతో బలమైనది. అవును. రాజాధిరాజా, ప్రభులకు ప్రభువైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నామం గొప్ప నామమయ్యా. అన్ని నామముల కన్నా దేవాది దేవుడా, నీ నామం గొప్ప నామమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన రాజాధిరాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నీ నామం ఎంతో బలమైనదయ్యా. అయ్యా ఇదిగో నీ నామాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో యెహోవా దయాళుడు, ఆయన నీ కృప నిత్యము ఉండింది దేవా. నిన్ను దేవా ఇదిగో తండ్రి నిత్యము స్తుతిస్తుండగా దేవా, నీ కృప మా మీద నిత్యము కుమ్మరిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఎంత గొప్ప నామం కలిగిన వాడవయ్యా. అయ్యా ఇదిగో దేవతల కంటే అన్నిటికంటే దేవా, దేవాది దేవుడివై ఉన్న దేవాది దేవుడు దేవా, అయ్యా ఇదిగో మహోన్నతుడైన దేవుడు అయ్యా. అయ్యా దేవా ఇదిగో తండ్రి, నీ పాదాల చింత చేయడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని దేవా మేము కొనియాడడానికి దేవా, ఘనపరచడానికి దేవా మాకిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో అలనాడు దేవా మోషే ప్రార్థించగా దేవా, ఎర్ర సముద్రమును దేవా రెండుగా చీల్చినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. 6 నేల మీద దేవా ఇజ్రాయేల్ నడిపించినవాడా, ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తుండగా దేవా, అయ్యా యేసుక్రీస్తు నామములో దేవా మేము ప్రార్థన చేస్తుండగా దేవా మా అవసరాలను తీర్చబడుచున్నాను. నీ నీతి మార్గంలోకి మమ్మల్ని నడిపించబడుచున్నానయ్యా. మాకు అడ్డుగా ఉన్న ఎరుకో గోడలను దేవా నువ్వు కూల్చబడుచున్నానయ్యా. మా ముందున్న ఎర్ర సముద్రాన్ని దేవా నువ్వు 2 పాయలుగా చివడొచ్చున్నానయ్యా. ఎంత గొప్ప రాజాది రాజువే దేవా మా మధ్య నివాసం చేస్తున్నాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోషువ ప్రార్థించగా దేవా, అయ్యా ఇదిగో సూర్య చంద్రులను దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆకాశంలో ఆపినవాడా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న మహా ఆశ్చర్యమైన కార్యాలు బట్టి దేవా, భీకరమైన కార్యాలు బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఎంత మంచి రాజాది రాజువయ్యా, మంచి దేవుడువయ్యా, మా కాపరివై ఉన్న రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్య ఉన్నవాడా, అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిరంతరము దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో స్తుతి నైవేద్యం వేయడానికి దేవా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృప గొప్పదయ్యా. అయ్యా నీ జాలి గొప్పదే ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు దేవా మాకున్న సంఖ్యలన్నిటిని దేవా యేసునామం నుంచి విడుదల దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా చుట్టూ ఉన్న బంధకాలను దేవా నీ నామములో దేవా అయ్యా విడుదల దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గముగా దేవా, మా శైలము కోటగా దేవా, మా కొండగా దేవా నువ్వు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. దేవాది దేవుడివై దేవా, పూజనీయుడివై దేవా, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో దేవా నిత్యము దేవా, అయ్యా మారని దేవుడివై దేవా, యుగ యుగములు దేవా, దేవా ఇదిగో మా మధ్య ఉంటూ మమ్మల్ని చూచుచున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాతో మాట్లాడే దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిరంతరము జీవింపజేస్తున్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషేక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్య ఇదిగో తండ్రి, మా స్తుతుల సింహాసనం మీద ఆసుండే దేవా, అయ్యా నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరచాలని దేవా నువ్వు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపింపజేయబడొచ్చున్నాను. వినగల చెవిని, గ్రహించే మనసును, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. మంచి నేలను పడే విత్తనముగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, విత్తుచున్నవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు విత్తిన ప్రతి విత్తనము దేవా మేము భుజించి ఆహారంగా తీసుకుని దేవా చిగిర్చి మా జీవితాలన్నీ చిగిర్చి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఫలింపజేసే వారిగా దేవా, వృద్ధి పొందేవారిగా దేవా మా జీవితాలని వాక్యముతో కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు సమీపంగా ఉన్న దేవాది దేవుడా, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని, నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము
6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. తెలుగులో భారతి సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా తండ్రి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నది. దేవుడు ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In English, He has showed you, O man, what is good, and what does the Lord require of you, but to do justly, and to love mercy, and to walk humbly with your God. In Hindi में, हे मनुष्य, वह तुझे बात चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इसे छोड़ और क्या कहता है कि तू न्याय से काम करे और कृपा से प्रीति रखे और अपने परमेश्वर के साथ నమ్రతా సే చలే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము నీ పాద సన్నిధిలో ప్రభువా మేమందరము చేరి తెహిలా సంఘముగా మేము మీ నామాన్ని మహింపరుస్తూ మిమ్మల్ని కనపరుస్తూ మీ స్వరము వినాలని మీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నాం తండ్రి. ఈ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యముఖముగా మాతో మాట్లాడండి. మా జీవితాలలో మీ ఉద్దేశములు నెరవేరులాగున, మీ చిత్తము మా ఎడల నెరవేరులాగున, మీ సంకల్పము చొప్పున మేము బ్రతుకులాగున మీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించమని వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మరి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరి నిన్నటి దినాన్ని మనము ఈ మీకా గ్రంథములోని 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ లోకంలో దేవునికి ఇష్టమైనది ఏది అన్నది మనం తెలుసుకోగలిగితే దేవుని కృపను సమృద్ధిగా మనము పొందుకోగలిగే వారిగా ఉంటాం. ఎందుకంటే ఆయన చిత్తమును జరిగించువాడు ఎన్నటికీ కదల్చబడడు, నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మన విశ్వాస జీవితాల్లో మనము ఒక కొండవలే, నిత్యము నిలుచు ఒక కొండవలే మనం ఉండాలి అంటే మనము దేవుని చిత్తాన్ని గ్రహించగలగాలి, దేవుని ఇష్టాన్ని మనము కనుగొనగలగాలి. అందుకే ఈ మీకా భక్తుడు అద్భుతముగా దేవుని సన్నిధిలో అతను రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, ఏమిచ్చి నిన్ను నేను సంతోషపెట్టగలనయ్యా, నీకు నేను ఏం అర్పించగలను, నీలాంటి మహోన్నతుడైనటువంటి దేవుడి సన్నిధిలో మరి నేను వేల కొలది పొట్టేళ్లను అర్పించనా, లేకపోతే ఏడాది దూడలను నేను నీకు బలిగా అర్పించనా, లేదా నా జ్యేష్ఠ కుమారుని నీకు బలిగా అర్పించనా, ఏమిస్తే నేను నిన్ను ప్రసన్నం చేసుకోగలుగుతాను, ఏమిస్తే ఏమి చేస్తే నేను నీకు ఇష్టుడిగా మారగలుగుతాను. అద్భుతమైనటువంటి ప్రశ్న దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి, మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజైనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. చూడండి, ఆయనకు సంతోషము ఏమిస్తే ఆయనకు సంతోషం కలగజేయచ్చు. భక్తుడు అద్భుతముగా దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నపడుతున్నాడు. ఇక్కడ అతని ప్రయాస ఇక్కడ దేనికోసం కనబడుతుందంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి.
నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే మన జన్మ ధన్యం. ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నన్నేం చేయమంటావయ్యా అని దేవుడి దగ్గర కూర్చుని దేవుణ్ణి అడుగుతున్నాడు ఈయన. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏం తీసుకుని రమ్మంటావు? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా? ఆయనకు సంతోషం ఎలా కలుగుతుంది? నేను దహన బలులు అర్పిస్తేనా? లేకపోతే వేల కొలది పొట్టేళ్లను నేను బలిగా ఇస్తేనా? లేకపోతే వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేస్తేనా? ఎప్పుడు దేవుడు సంతోషించగలుగుతాడు? దేవుడిని సంతోష పెట్టాలని చూచిన ప్రతి ఒక్క భక్తుని జీవితము కూడా అద్భుతమైనటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆశీర్వదించబడ్డారండి. దేవుని కోసం వెలిగే నక్షత్రముల వలె, అఖండ జ్యోతుల వలె వారి తమ జీవితాలను మార్చుకోగలిగారు ఎందరైతే దేవుని సంతోష పెట్టాలని ఆశ కలిగి ఉంటారో. అందుకే కోరహ కుమారులు అంటారు, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము కలదు. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట కంటే ఒక్క దినము 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైనది. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైనది. దేవునిలో ఉన్న ఆనందాన్ని, దేవునిలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు బహుగా ఆశీర్వదించబడతారు. ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఏం చేయమంటావు? నేను నీ దగ్గరికి రావాలి, నీ సన్నిధిలో నేను నీకు కనిపించాలంటే, నేను నీకు నమస్కారం చెయ్యాలంటే, నిన్ను పూజించాలంటే ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు? దహన బలులను, ఏడాది దూడలను అర్పిస్తే నువ్వు సంతోషపడతావా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును అర్పిస్తే నువ్వు సంతోషపడతావా? లేకపోతే నా అపరాధముల నిమిత్తమై, నా అతిక్రమముల నిమిత్తమై నీవు నాకు ఇచ్చినటువంటి నా జ్యేష్ఠ పుత్రుని నేను నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావా? నా పాప పరిహారానికి, నా గర్భఫలాన్ని నన్ను ఇచ్చేయమంటావా చెప్పు. అబ్రహాము నువ్వు అడిగావు కదా, నీకెంతో ఇష్టమైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా ఇచ్చేది. ఈరోజు మాట్లాడయ్యా, నేను నిన్ను ఎలా సంతోష పెట్టగలను అని భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సమాధానం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని అంతటిని నూరి దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మన ఆత్మీయ జీవితం యొక్క సారాన్ని, దేవునికి మనకు మధ్యన ఉండాల్సినటువంటి ఆ భక్తి గల సంబంధాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అద్భుతంగా ఇక్కడ చెప్పాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దూడలను అర్పించమంటావా? కోడెలను అర్పించమంటావా? పొట్టేళ్లను అర్పించమంటావా? తైలంతో నన్ను అభిషేకం చేయమంటావా? జ్యేష్ఠపుత్రుని ఇమ్మంటావా? ఏదిస్తే నాకు సంతోషమో నీకు తెలీదా? నీకు తెలుసు కదా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎవరికి కావాలి నీ బలులు? ఎవరికి కావాలి నీ తైలము? ఎవరికి కావాలి నీ అభిషేకము? ఎవరికి కావాలి నీ గర్భఫలము? నేను బలులను బట్టి సంతోషించేటటువంటి దేవుడను కాను. 3 విషయాలు దేవునిగా నేను నిన్ను అడుగుచున్నాను. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుటయు, ఇంతే. ఈ 3 విషయాలు నువ్వు గనక చేయగలిగితే నీ దేవుడు నీ యొక్క బ్రతుకును బట్టి, నీ దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ దేవుడు నీ యొక్క నడవడికను బట్టి సంతోషించేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఎందరైతే దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశపడుతున్నారు,
దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకొనుట అనే అంశం మీద నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. ఎందుకంటే మన దేవుడు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన న్యాయమును అనుసరించు వారిని, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారిని దీవించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యాసించుకోండి. న్యాయమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, మేలైన వాటి మీద మీ ధ్యాసించుకోండి అంటాడు. కాబట్టి న్యాయము జరిగించాలి. ఏది న్యాయము? దేవుడు నీవెంతటి భక్తిగల జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు అన్యాయస్తుడు అయితే ఆయన సహించే దేవుడు కాడు. ఉదాహరణకు గొలియాతును మరి చంపాల్సినటువంటి ఆ ఆ సమయంలో దావీదు బాలుడై ఉన్నప్పటికీ కూడా తమ దేవుని దూషిస్తున్నటువంటి ఈ ఫిలిస్తీయుడిని బట్టి దావీదు హృదయం నొచ్చుకుంటుంది. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇజ్రాయేలీయుల దేవుణ్ణి ఎప్పుడు ఎలా దూషించగలుగుతాడు అని చెప్పి పౌరుషంతో వెళ్ళి మరి గొలియాతును చంపేస్తాడు. ఆ యుద్ధంలో మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పాట పాడతారు. ఏమని? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. సౌలు వేల కొలది మనుషుల్ని చంపితే దావీదు 10,000 కొలది మనుషుల్ని చంపాడు అని. ఆ తర్వాత ఆ యుద్ధం జరిగిన తర్వాత దావీదును దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అంటే 10,000 మంది మనుషులను చంపినప్పుడు ఆశీర్వదించినటువంటి దేవుడు, 10,000 మంది మనుషులను చంపినప్పుడు సంతోషించినటువంటి దేవుడు, మరి ఒక్క మనుష్యుణ్ణి చంపినప్పుడు బత్షెబ భర్త అయినటువంటి హిత్తీయుడైనటువంటి ఊరియాను చంపినప్పుడు దేవుడు సంతోషపడలేదే? 10,000 మంది మనుషులను నీవు చంపినప్పుడు, నీ దేవుని కొరకు నువ్వు పౌరుషమును కనబరిచినప్పుడు అది న్యాయముగా ఎంచాడు దేవుడు. కానీ నీ శరీరేచ్ఛల కొరకు నీవు మోసముతో, కపటముతో నీవు ఒక్క వ్యక్తిని చంపించినప్పుడు వెంటనే ప్రవక్తను పంపించి దావీదును దేవుడు హెచ్చరించాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన న్యాయమును జరిగించేటటువంటి దేవుడు. మీరు కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. నీరు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. మన దేవుడు న్యాయమును మాత్రమే సహించేటటువంటి దేవుడు. అందుకే ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. న్యాయమును గురించి మనము ధ్యానం చేశాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే కనికరమును ప్రేమించుటయు. దేవుణ్ణి సంతోష పెట్టాలని, దేవుణ్ణి నువ్వు ప్రసన్నం చేసుకోవాలని, దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు కనికరమును ప్రేమించేవాడిగా ఉండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికరమును ప్రేమించండి, జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. కనికరము ప్రేమించుటంటే ఏదో నీతిమంతుల పట్ల, మంచి వాళ్ళ పట్ల దయ చూపించడం కాదండి. అర్హత లేని వారిని కూడా ప్రేమించాలి, అర్హత లేని వారిని కూడా క్షమించాలి.
ఎవడు భిక్షకు అనర్హుడో వాడిని క్షమించుటయే కనికరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది, కానీ క్షమించడానికి అర్హత లేని వాడిని క్షమించడం ఏంటండి? ఎస్, కనికరము అన్న మాటకు అర్థం ఏదో ఉపకారము చేసిన వాడికి ఉపకారం చేస్తే అది కనికరము కాదు, గాని అపకారము చేసిన వాడికి కూడా నువ్వు ఉపకారము చేయగలిగితే అది కనికరము అనబడుద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కనికరము ఎందుకని మనము కలిగి ఉండాలి? ఎందుకని మనము కనికరమును ప్రేమించే వారిగా ఉండాలంటే, ఎందుకనంటే అది నీ తండ్రి యొక్క గుణం, అది నీ తండ్రి యొక్క లక్షణం. ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చెప్పుకొనుచున్నటువంటి నువ్వు నేను మన తండ్రిని పోలి మనం నడుచుకోవాలి. మన తండ్రికి ఉన్నటువంటి లక్షణములను మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతముగా ఈ మాట చెప్తారు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకుంటే, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్పష్టముగా కొండ బద్దలు కొట్టినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క గుణం ఏంటన్నది మనకి ఇక్కడ బోధిస్తున్నారండి. మీరైతే ఎట్టివారిని గూర్చి నన్ను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలంటండి? మన మిత్రులనా, మన బంధువులనా, మనల్ని ప్రేమించేవారినా? కాదు. మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఎప్పుడైతే శత్రువులను సైతము నువ్వు ప్రేమించగలుగుతావో, శత్రువులకు సైతము నువ్వు మేలు చేయగలుగుతావో, కీడు చేసిన వారికి సైతము నువ్వు మేలు చేయగలుగుతావో, అప్పుడు నీవు కనికర సంపన్నుడుగా నువ్వు మారగలుగుతావు. అప్పుడు నీవు సర్వోన్నతుని కుమారుడు అనబడతావు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అపకారికి అపకారము చేసేటటువంటి దేవుడు కాదు, అపకారికి సైతము ఉపకారము చేయువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనండి మేము కనికరము కలిగి ఉండాలి? ఈ రాత్రి మీ ప్రశ్నకు సమాధానం యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరము గలవారై ఉండుడి. మీరు సర్వోన్నతుని కుమారులు అనబడాలంటే మీరు ఏం చేయాలంటే కనికరము కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంతకన్నా డీటెయిల్డ్ ఎందుకుని కృప కలిగి ఉండాలి, కృపను మనం ఎందుకు ప్రేమించాలి, కృపను ఎందుకు ప్రేమించాలి అంటే అది తండ్రి ఆజ్ఞ. మీకా గ్రంథంలో మనం చూసాం. సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే చెప్పాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. He has showed you, oh man, what is good and what does the Lord require of you, but to do justify and to love mercy and to walk humbly with your God. ఏది ఉత్తమమైనదో,
ఏది రిక్వైర్మెంట్ అయి ఉన్నదో దేవునికి, అది మీకు ఆల్రెడీ హీ హాజ్ షోడ్ యూ. ఇక్కడ కుమారుడు చెప్తున్నాడు, మీ తండ్రి అపరాధులను సైతము కనికరించేవాడు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరము గలవాడై యుండుడి. ఇది రిక్వెస్ట్ కాదండి, ఇట్స్ అ కమాండ్మెంట్, ఆజ్ఞ. తండ్రి ఆజ్ఞ 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 ఇచ్చాడు అక్కడ. మీరు మనుషులను ప్రేమించాలి, అపరాధులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, దోషులను ప్రేమించాలి. అప్పుడే అది కనికరము అనబడుతుంది. మంచి వాళ్ళని ఎవరైనా ప్రేమించగలుగుతారు, మేలు చేసిన వారికి ఎవరైనా మేలు చేయగలుగుతారు. కీడు చేసిన వాడికి మేలు చేసినప్పుడే కదా అది నీవు సర్వోన్నతుని కుమారుని అనబడతావు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు దేవుడు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు ఎంత కృప కలిగి ఉంటారో అంత కృప మీకు అనుగ్రహించబడుద్ది. మీరు ఇతరుల పట్ల ఎంత ప్రేమ చూపించగలుగుతారో అంత ప్రేమ మీకు ఇవ్వబడుద్ది. ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే దేవుడు మీకు ఇస్తానని చెప్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము కనికరమును ప్రేమించేటటువంటి వారిగా ఉండాలండి. ఎందుకంటే అది తండ్రి యొక్క గుణం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి మాట చెప్తారు, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే నువ్వు కనికరం పొందుకోవాలనుకుంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో, దేవా నన్ను కరుణించు, నన్ను కనికరించు అని ఒకవేళ నువ్వు అడగాలని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్, నువ్వు కనికరము కలిగి ఉండాలి. నువ్వు ఇతరులను కనికరించకుండా, ఇతరులను క్షమించకుండా, ఇతరులను ప్రేమించకుండా నీవు దేవుని దగ్గర కనికరము కోరుకుంటే నువ్వు పొందలేవు. బికాజ్ ఇట్ ఇస్ వెరీ క్లియర్, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారు. యోసేపు తన అన్నలు చిన్న వయసులో ద్వేషంతో తీసుకెళ్లి గోతిలో పడవేసి చంపివేయాలని చూసి ఇష్మాయేలీలకు అమ్మివేసి బానిసగా అన్ని సంవత్సరములు మరి బ్రతికి అతను ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు అనుభవించి చిట్ట చివరికి దేవుని మహాకృపను బట్టి అతను మరి ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా మారినప్పుడు ఆ అన్నదమ్ములు వచ్చి మరి ఆహారం అడిగినప్పుడు, ఇప్పుడు యోసేపు అన్నదమ్ముల మీద పగ తీర్చుకొనవచ్చు. గోతిలో పడవేసినందుకు అవకాశం ఉంది. ఆహారం లేదు అని అవతలకు పొమ్మనవచ్చు, అవకాశం ఉంది. కానీ యోసేపు ఏం చేశాడండి? వారి మీద పడి, వారి మెడ మీద ముద్దు పెట్టుకుని, ఏడ్చి వారందరినీ కూడా 11 మందిని అలా కూర్చోపెట్టి వారికి భోజనాలు పెట్టి, ఆ 11 మధ్యలో 12వ వాడిగా అతను కూర్చుని కనికరము కలవారు కనికరమును పొందుదురు. ఒక వ్యక్తి జీవితంలో ఆకాశమంత ఎత్తుకు ఎదగగలిగాడు అంటే అతని జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు యోసేపు తన సహోదరులతో చెప్తున్న మాట ఏంటంటే, అరే అయ్యో సహోదరులారా, మీరు నన్ను పంపించలేదు అక్కడి నుంచి, ఐగుప్తు నుంచి, మేలు కొరకే, ఆహారము లేక మీరు చావకుండునట్లు మేలు కొరకే మీకంటే ముందుగా దేవుడు నన్ను ఐగుప్తుకు పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటున్నాడు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఆ కనికరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు బానిసగా ఉన్నా సరే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నా సరే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ గోతిలో పడవేస్తే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. నడి సముద్రములో పడవేసినా కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలి. సర్వోన్నతుని కుమారుడివి, కుమార్తె అని నీవు అనిపించుకోగలగాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఈ రాత్రి కనికరమును కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికరమును ప్రేమించాలి. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో లేనిదేంటో తెలుసా? కనికరమే. కనికరం ఇంచు కూడా ఉండదండి. మమ్మల్ని ప్రేమిస్తే మేము ప్రేమిస్తాం,
మమ్మల్ని ద్వేషిస్తే మేము ద్వేషిస్తాం. ఇది ఎక్కడ లెక్క? ఇది ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్ మొత్తంలో మనం చూస్తున్నాం కదా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఇది కదా దేవుడు చెప్పాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవుడిని నువ్వు సంతోషపరచాలనుకుంటే, దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలిగా నువ్వు బ్రతకాలనుకుంటే, దేవుడే మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయంగా నడుచుకోండమ్మా. కనికరమును ప్రేమించండి. కనికరము కలిగి ఉండండి. మూడవది, దీన మనస్సు కలిగి ఉండండి. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదువుకుంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ కనికరం అనే గుణమే గనక, ఈ కృప అనే గుణమే గనక దేవునిలో లేకపోతే, ఈరోజు నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళం? వేర్ ఈజ్ అవర్ ప్లేస్? ఈరోజు నువ్వు నేను దేవుని వాక్యాన్ని చేత్తో పట్టుకుని మనము దేవుని బిడ్డలుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప. మనమేదో నీతిమంతులమనో, మనమేదో పుణ్యం చేసిన వారమనో దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమించాడంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, కరుణించే విషయములో ఆకాశమంత ఎత్తైనటువంటి గుణము కలిగినటువంటి వాడు నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే వేల్పులలో ఇటువంటి వేల్పు లేరని అంటారండి. మన దేవుడు శపించే దేవుడు కాడు. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం వచ్చిన వాడు కాదు. దుష్టుల కోసమే వచ్చినవాడు, పాపుల కోసమే వచ్చినవాడు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చినవాడు. ఎందుకంటే ఆయన మహా ప్రేమ కలిగినటువంటి దేవుడు, మహా కృప కలిగినటువంటి దేవుడు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, మనం చూడండి, మేలు చేస్తే మనం ప్రేమిస్తాం, ఎవరైనా మేలు చేయకపోతే మనం ప్రేమించం. కానీ ఇక్కడ విచిత్రం, ఆశ్చర్యం, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన కొద్ది ప్రేమ చేత, అంట్లా మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతిరోజు పరలోక ప్రార్థన మనం చేస్తాం. ఆ ప్రార్థన మనం అర్థం చేసుకోవాలి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. దర్ ఇస్ ఎ ఫార్ములా. నా రుణాలు క్షమించు ప్రభువా, నా రుణాలు క్షమించు అంటూ ఇతరుల రుణాలను నువ్వు క్షమించకపోతే, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో మనుష్యుడా, అదే కొలతతో నీకును కొలవబడుతుంది. అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కనికరమును మాత్రమే కోరుకునేటటువంటి దేవుడు. నాకు ఇంకేం అవసరం లేదు. వేలాది నదులంత విస్తార తైలము నాకు అక్కర్లేదు. ఏడాది దూడలు, వేలాది పొట్టేళ్లు నాకు అవసరం లేదు. నాకు కావలసింది ఏంటంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీవు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే. ఈరోజు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని
నీ యొక్క భక్తి కలిగినటువంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు ఫైన్ ట్యూనింగ్ కనుక చేసుకోవాలనుకుంటే ఈ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. సర్వోన్నతుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పిలువబడతావు. దేవుని మహాప్రేమ చేత నువ్వు ప్రేమించబడతావు. ఎందుకంటే ఆయన కనికరమునే కోరుకునేవాడు. పదే పదే ఈ మాట బైబిల్ గ్రంథం అంతా మనం తరచి చూస్తే దేవుడు మనకి బోధించేటటువంటి బాధ ఏంటంటే, నేను కనికరమునే కోరుకునేవాడను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి మాట అంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కాని నీతిమంతులను పిలువరాలేదు కనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. Praise the Lord. మీరు వెళ్ళి నేర్చుకోండి. ఈ రాత్రి ఎవరితో చెప్తున్నాడు దేవుడు? శిష్యులతో చెప్తున్నాడు. నేర్చుకోండి ఈ మాట, ఎందుకంటే ఇది మీకు చాలా అవసరం. ఏమి నేర్చుకోవాలంట? మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని. ఎవరిని పిలవచ్చారు? దేవుడు పాపులను పిలవడానికి వచ్చాడంట. పాపులనే పిలవడానికి వచ్చాను నేను. పాపులను పిలిచి, పాపులను మార్చి, వారి పాపములను క్షమించి, వారి పాప జీవితంలో నుండి వారిని విడిపించి పరలోక రాజ్యమునకు నడిపించడానికి నేను వచ్చాను. దీనికే పేరేంటో తెలుసా? కనికరము. ఎంత కనికరం ఉండాలండి ఒక పాపిని ప్రేమించాలంటే? పుణ్యాత్ముల్ని, మంచి చేసేవాళ్ళని, మేలు చేసేవాళ్ళని అందరూ ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమిస్తారు. పాపిని ప్రేమించగలుగుతున్నావా? పాపిని ఇంకా నువ్వు ద్వేషించగలుగుతున్నావా? దేవుడైతే స్పష్టంగా చెప్తున్నాడు, నేను పాపులనే పిలువ వచ్చి తిని, నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు మీకా గ్రంథంలో? కనికరమును ప్రేమించుటయో. ఒకడు బలులు అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట యెహోవాకు ఇష్టము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు ఒకే మాట మీద ఉంటున్నారండి. చూడండి మీరు, ఆయన ఏం చెప్తాడో ఈయనదే చెప్తాడు. మీరు పాత నిబంధన, క్రొత్త నిబంధన మొత్తము మనము ధ్యానం చేస్తే, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకున్నవాళ్ళు. నువ్వు కేవలము న్యాయాన్ని చేయి. నేను పాపుల్నే నేను పిలవనొచ్చాను గాని నేను నీతిమంతుల్ని పిలవ రాలేదు గనుక కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని కోరను. కాబట్టి ఈ రాత్రి మన విశ్వాస జీవితాల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే, కనికరము కలిగిన వారిగా మనం ఉండాలంటే. కనికరం, అసలు నిజమైనటువంటి కనికరం ఏంటో తెలుసా? పాపములో ఉన్నటువంటి మన కోసం దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి భూమి మీద. ఎవరు పంపిస్తారు? ఏ తండ్రి హృదయం తట్టుకోగలదు? తన కుమారుని గెడ్డం పెరుకుతూ, కొరడాలతో శిక్షిస్తూ, తన కుమారుని శరీరంలోంచి మాంసము ముద్దలుగా ఊడిపడుతూ, కలువరి శిలువ మీద భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణశిక్షకు తన కుమారుణ్ణి అప్పగించి, ఆయన శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు వరకు నేల మీద కారుతున్నప్పుడు ఏ తండ్రి హృదయం తట్టుకోకూడదు? అయినా సరే మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు, నా పాపముల నిమిత్తము నిర్దోషి అయినటువంటి, నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల లాంటి తన కుమారుణ్ణి మన కోసం ఆయన ఈ లోకంలోనికి పంపించాడండి. అదే కనికరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఒకని ఎడల ఒకడు మనము దయ కలిగి ఉండాలి. ఒకని ఎడల మనము కరుణా హృదయంతో ఉండాలి. అదే కదా దేవుడు మనకి నేర్పించి వెళ్ళింది. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో పౌలు గారు ఈ మాట అంటారు. ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయం 32వ వచనంలో, మీరు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చదువుదాం మాట 4వ అధ్యాయం 32వ వచనంలో. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి మనందరము కూడా ఎలా ఉండాలంటే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము క్రీస్తులో. క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెబుతూ, చూడండి, మరి దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు చెప్పిన, వారందరూ మనకు బోధించింది ఏంటంటే, మీరు కృపను, కనికరమును మీరు ప్రేమించుండండి. కనికరమును మీరు కలిగి ఉండండి. ఒకని ఎడల ఒకడు మీరు దయ కలిగి ఉండండి. కరుణా హృదయులై ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీరు పోయు వారికి నీరు పోయబడును అని ఒక మాట ఉంటది. అలాగే దయగల వారికి దయ చూపిస్తాడు దేవుడు. నువ్వు దయ కలిగి ఉంటే నీకు దయ చూపిస్తాడు. 18వ కీర్తన 25, 26 వచనాల్లో మనము చదివితే, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 25, 26 వచనాలు. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటేనండి, దయగల వారి ఎడల దయ చూపించేటటువంటి దేవుడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దయ కలిగి ఉండాలి. దయ చూపించే వారిగా మనం ఉండాలి. కృపయును కనికరమును మనము కలిగి ఉండాలి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ మనకిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకిచ్చుచున్న ఆజ్ఞ. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞించున్నాడు, సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరచుకొనుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవ్వరికిని కీడు చేయ తలచుకుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు మనం కనబరుచుకునే వారిగా ఉండాలి. దేవుని ప్రేమను మనం ఈ లోకానికి కనబరిచేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, గ్రాహం స్టెయిన్స్ అనేటటువంటి మరి సువార్తికుడు భారతదేశానికి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో ఆయన తన భార్యతోనూ 2 పిల్లలతోనూ ఆయన సేవ చేస్తున్నప్పుడు, మరొక రోజు తండ్రిని 2 పిల్లల్ని కూడా కారులో పెట్టి ఆ కారులోనే సజీవ దహనం చేసేసారండి. సజీవ దహనం. వారు మిషనరీస్ గా వచ్చారు భారతదేశానికి. ఆ కారులోనే వారు కాలి బూడిదైపోయారు. మరి తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ఎవరైతే మరి వారిని సజీవ దహనం చేశారో వారికి శిక్ష విధించాల్సి వచ్చినప్పుడు భారతదేశ ప్రభుత్వం
మరి గ్రాహం స్టైన్స్ గారి భార్యను అడుగుతారు, అమ్మ మీరు మీ యొక్క కామెంట్ ఏంటి వీరి మీద అని చెప్పి అన్నప్పుడు ఆమె క్షమాభిక్ష పెట్టమంటుంది. క్షమించండి, ఎందుకంటే నా దేవుడు క్షమించేటటువంటి దేవుడు. పాపులను సహితము, దుష్టులను సహితము, అపరాధులను సహితము మా దేవుడు క్షమించేటటువంటి దేవుడు. తన కుటుంబాన్నంతటినీ కోల్పోయింది, హతసాక్షులుగా మారిపోయారు వారు, అయినప్పటికీ కూడా క్షమించగలిగింది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. మనకి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు చెడ్డవారిని కూడా కరుణించండి. మత్తయి సువార్త 18:33 ఆయన ఈ మాట అంటాడు, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. నేను నిన్ను ఎలా అయితే, నువ్వు చెడ్డవాడై ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను ఎలా అయితే కరుణిస్తున్నానో, మరి నీవు కూడా నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అంటాడు. బైబిల్ గ్రంథం మొత్తం చూస్తే కరుణ మీదే ఆధారపడి ఉంటుందండి, ప్రేమ మీదే ఆధారపడి ఉంటుంది. కనికరము చుట్టూనే దేవుని ప్రేమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు, మహాకృప కలిగినటువంటి దేవుడు. సామెతల గ్రంథం 14:21 బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఈరోజు నీవు నీ జీవితము ధన్యకరంగా మారాలి దేవుళ్ళు అనుకుంటే మనం ఏం చేయాలంటే కరుణను ప్రేమించేవారిగా, కనికరమును మనము ప్రేమించేవారిగా ఉండాలి. సామెతల గ్రంథం 21:21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు. ఎవరైతే కృపను అనుసరిస్తారో వారు కృపను పొందుకుంటారు, ఘనతను పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము కనికరమును ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకని ఒకడు క్షమించుడి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు పత్రిక 2:13 కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఈరోజు నువ్వు నీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలి అనుకుంటే, కనికరించబడాలి అనుకుంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే నువ్వు కనికరము కలిగి ఉండాలి, నువ్వు కనికరమును చూపించాలి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. తీర్పు కన్నా కూడా గొప్పది కనికరము. మెర్సీ ట్రయంప్స్ ఓవర్ జడ్జిమెంట్. తీర్పు కన్నా కూడా కనికరము గొప్పదండి. కనికరము తీర్పును మించి అతిశయపడును. కాబట్టి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును. మీరందరూ కూడా కరుణా చిత్తమును కలిగి ఉండుడి అంటారు. 1 పేతురు పత్రిక 3:8 తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని కోరుకునే వారుగా ఒకవేళ మనం ఉంటే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము ఎప్పుడైతే కనికరము కలిగి ఉంటామో దేవుని యొక్క మహాకృపను మనము పొందుకోగలుగుతాం. సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులుగా మనము మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా,
కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుదాక ప్రభు. ఆమేన్. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు కరుణా సంపన్నుడు, బహుజాలి కలిగినటువంటి ప్రభు, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అట్టి కరుణా సంపన్నుడైనటువంటి దేవుని సన్నిధికి చేరిన మన అందరము కూడా తండ్రి యొక్క గుణము మనం నేర్చుకోవాలి. మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్టు మీరును కనికరము కలిగి ఉండుడి. దేవుడి గుణమండి. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. తప్పు చేయుట మానవ సహజము, క్షమించుట దేవుని గుణము. కనికరము కలిగి ఉండుట దేవుని గుణము. అట్టి దేవుని గుణలక్షణములను ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ప్రవక్త అయినటువంటి మీకా గారు మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని అడుగుతున్నారు. మిమ్మల్ని సంతోష పెట్టాలంటే, మీ సన్నిధికి నేను రావాలి అంటే, నీకు నమస్కారము చేయాలి అంటే నేనేం చేయాలి? ఏడాది దూడలను నేను నీ సన్నిధికి తీసుకురావాలా? వేలాది పొట్టేళ్లను నేను నీకు బలిగా అర్పించాలా? వేలాది నదులంత విస్తార తైలముతో నేను నీకు అభిషేకం చేయాలా? లేకపోతే నా జ్యేష్ఠ కుమారుడిని, నా గర్భఫలాన్ని నీకు అర్పించాలా? ఏం చేస్తే నీవు సంతోషిస్తావు? ఏం చేస్తే నా దేవుడిని నేను సంతోషపెట్టగలనని దేవా మరి మీకా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఉత్తమమైన దాన్ని మీకాకు తెలియజేశారు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ రాత్రి ప్రభువా మాతో స్పష్టముగా మీరు మాట్లాడారయ్యా. కనికరమును ప్రేమించేవారిగా, కనికర సంపన్నులుగా, కృపా వాత్సల్యత కలిగినటువంటి వారిగా దేవా మీరు కృప కలిగినటువంటి దేవుడు. మీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుకనే మేము నిర్మూలము కాకుండా ఇంకా ఈ రోజు మేము ఎలా బ్రతికి ఉన్నామంటే అది కేవలము మీ యొక్క వాత్సల్యత, ఎడతెగని వాత్సల్యత. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనుదినము నూతనముగా మీకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ పాపుల పట్ల నీకెందుకింత వాత్సల్యత తండ్రి? ఎందుకింత ప్రేమ యేసయ్యా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కరుణా సంపన్నుడు, కరుణా చిత్తుడు, కృప కలిగినటువంటి దేవుడు దేవా, నిన్ను దేవునిగా గల మేము ధన్యులమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలువరాలేదు. కాబట్టి నేను కనికరమును కోరుచున్నాను గాని బలిని కోరట్లేదు. స్పష్టముగా మీరు మాతో మాట్లాడరయ్యా. ఒకని ఎడల ఒకడు మీరు దయగలిగి ఉండండి, కరుణా హృదయులై ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అని మీరు మాకు బోధించారు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. విన్నటువంటి మాటలను దేవా మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి మీ కృప చూపించండి. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు పరిశుద్ధులు, ప్రియులునైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునమని మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధురాలవు. పరిశుద్ధులకు తగ్గ ప్రవర్తన కలిగి మీరు ఉండండి.
పరిశుద్ధులకు ప్రియులకు తగినట్లు జాలిగల మనస్సును మీరు ధరించుకోండి, దయాళుత్వాన్ని మీరు ధరించుకోండి, వినయమును మీరు ధరించుకోండి, సాత్వికమును మీరు ధరించుకోండి, దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి. ఎందుకనగా మన దేవుడు కృపా సంపన్నుడు, దీర్ఘశాంతము గలవాడు, దయాళుత్వము గలవాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువా మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడారు. నేను కనికరమునే కోరుచున్నాను, నేను బలులు కోరట్లేదు. నేను కనికరమునే ప్రేమించుచున్నాను. నేను కనికరము చూపించుటకే ఈ లోకానికి వచ్చాను. అవును ప్రభువా, మేమందరము మా అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన సమీపించరానటువంటి తేజస్సును, తండ్రి కుడిపార్శ్వమును, పరలోక సింహాసనమును విడిచిపెట్టి నరశరీరధారిగా ఆయన మా మధ్యకు మీరు వచ్చారు. కలువరి శిలువలో మీ ప్రాణాన్ని పెట్టారు తండ్రి, మీ రక్తాన్ని చిందించారు. అనుదినము మా ఎడల మీ వాత్సల్యము నూతనమగుచున్నది. నూతనమైనటువంటి ప్రేమతో దినదినము మమ్మల్ని ప్రేమించేటటువంటి దేవుడిగా మీరున్నారు. మీ యొక్క ప్రేమను, మీ యొక్క కనికరమును, మీ యొక్క కరుణను, మీ యొక్క కృపను ఈ లోకమునకు పంచిపెట్టేవారిగా, క్రీస్తు ప్రేమ యొక్క కాంతి కిరణాలను ఈ లోకమునకు పంచే ఆయన ఒక నక్షత్రము వలె, జ్యోతి వలె మేమందరము కూడా మారిపోవడానికి మీ కృప చూపించి మీ సహాయం దయచేసి నడిపించమని, ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో మీ గొప్ప కార్యమును జరిగించమని, మీ సమాధానము, మీ కృప, మీ వాత్సల్యత వారి హృదయములలో వారు పొందుకొనులాగున మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము, ఇజ్రాయేలు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.